హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దామా అండి. పండగలు వస్తే చాలండి మన ఇంట్లో కొబ్బరి గిన్నెలన్నీ మిగిలిపోతూ ఉంటాయి. వాటితో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. మామూలుగా అయితే మనం కొబ్బరి చట్నీ, కొబ్బరి రైస్ ఇలా చేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఈసారి మనం ఇలా కొబ్బరి లడ్డు చేసి పెట్టండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా పిల్లలకి బలం కూడా. ఇప్పుడు నేను ఈ పచ్చి కొబ్బరిని ఇలా మొత్తం తురుము చేసి ఇలా పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో వచ్చేసి మనం తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరిని, ఆ కొబ్బరిని అంతా ఇందులో వేసేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుందండి. అలాగే దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలో కీలక పాత్ర కూడా పోషిస్తాయి పచ్చి కొబ్బరి. చూసారుగా ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు దీన్ని అంతా బాగా కలుపుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి ఈ పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోవాలండి. చూసారుగా కొంచెం లైట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఇలా బెల్లం అంతా పౌడర్ తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మనం కలిపేసుకుందామండి ఈ కొబ్బరిలో కలిసిపోయేలాగా. చూసారు కండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయ్యే వరకు మనం అలాగే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారుగా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. నెక్స్ట్ దీన్ని ఒకసారి అంతా ఇలా కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. చూసారుగా బెల్లం బాగా కరిగిపోయి కొబ్బరిలో మిక్స్ అయిపోయింది. ఇలా అనగానే మొత్తం పట్టేసుకుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకుందాం. చూసారుగా ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఉండలు కట్టుకొని లడ్డూలాగా పెట్టేసుకోవాలి. బెల్లం కొబ్బరిని కలిపి తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. బెల్లం కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి అలసటగా ఫీల్ అయినప్పుడు వీటిని తింటే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. చూసారుగా మన లడ్డూలు చాలా బాగా మంచిగా రెడీ అయిపోయాయండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.